హాయ్! మీ ఇంట్లో కట్టింగ్స్ పెట్టిన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాయా? వాటర్‌లో పెట్టినా గూడా రూట్స్ రావట్లేదా? ఇది మీ తప్పు కాదు. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే 90% కట్టింగ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో నేను 6 డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్ కట్టింగ్స్‌ని మీకు లైవ్‌లో చూపిస్తూ ఏంటి రాంగ్, ఏది రైట్ అనేది క్లియర్‌గా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు బిగినర్స్ అయినా సరే, ఆల్రెడీ ప్లాంట్స్ ఉన్నా సరే, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో మీరేమేమి నేర్చుకుంటారు అంటే, కట్టింగ్స్ ఎలా చేయాలి? అంటే యాంగిల్ ఎట్లా పెట్టాలి అనేది. అండ్ వాటర్‌లో చేయాలా? లేదా సాయిల్‌లో చేయాలా? ఎప్పుడు లేదా ఏ మొక్కకి ఏది బెస్ట్? అండ్ నెక్స్ట్ పాటింగ్‌లో జరిగే కామన్ మిస్టేక్స్ ఏంటి? అండ్ వాటరింగ్ ఎలా చేయాలి? అండ్ నెక్స్ట్ లైటింగ్ మిస్టేక్స్ ఏంటి? పాట్ సైజ్ ఎట్లా ఉండాలి? ఇట్లాంటివన్నీ మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఈ వీడియోనైతే చూద్దాం. అయితే ఇంత లెంతీ వీడియో అని మీరు అనుకోవచ్చు. ఇదైతే మనము అస్సలు ల్యాగ్ చేయలేదండి. డైరెక్ట్‌గానే చూపిస్తూ ఉన్నాను. బట్ ఒక్కొక్క ప్లాంట్ కోసం మీరు ఒక్కొక్క వీడియో చూడడం ఎందుకు అని చెప్పి నేను 6 ప్లాంట్ వెరైటీస్‌ని ఒకే వీడియోలో చూపిద్దాము. అండ్ నెక్స్ట్ జరిగే మిస్టేక్స్ అన్నీ ఒకటే వీడియోలో చెప్పేద్దామని చెప్పి ఈ వీడియోనైతే నేను చేశాననమాట. అంటే మీరు లైటింగ్ కోసం ఒక వీడియో, వాటర్ కోసం ఒక వీడియో, ఆఫ్టర్ కేర్ ఒక వీడియో, పాట్స్ కోసం ఒక వీడియో, ఒక ప్లాంట్‌కి ఒక వీడియో, ఇంకో ప్లాంట్‌కి ఇంకొక వీడియో. ఇట్లా చూసే కంటే మీకు అన్నీ ఒకే వీడియోలో అవైలబుల్‌గా ఉంటే మీకు అన్నీ ఈజీగా అర్థమవుతాయి కదా! అండ్ నెక్స్ట్ మీరు అన్ని సార్లు వెతకనాల్సిన అవసరం లేదు. ఒక వీడియో చూస్తే మీకు సరిపోతుంది కదా అని చెప్పి అన్నీ ఒకే వీడియోలో చూపించడానికైతే ట్రై చేశానండి. అయితే మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఈ ప్లాంట్‌నైతే చూస్తున్నారు కదా! ఇందులో మీకు చూపిస్తున్నాను చూడండి. లైట్ గ్రీన్ కలర్‌లో లీవ్స్ ఉన్నవి చూసారా స్టెమ్స్? అట్లాంటి స్టెమ్సే మనం ఎప్పుడు ప్రాపగేట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడైతే డార్క్ గ్రీన్ కలర్‌లో ఉంటాయో, ఎప్పుడైతే హెల్తీగా ఉంటాయో, ఆ స్టెమ్స్‌ని మాత్రమే మనం ప్రాపగేట్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మనం లేతగా ఉన్న వాటిని ట్రై చేస్తే ఏమవుతుందంటే, వాటికి ఫస్ట్ రూట్స్ మనం కట్ చేయలేకపోతాము. అండ్ అసలు రూట్స్ ఫార్మ్ అవ్వవు వాటికి. వాటిని మనం కట్ చేసి పెట్టినా గూడా అవి బ్రతకవనమాట. రూట్స్ లేకపోయినా వాటర్‌లో పెడితే ఫార్మ్ అవుతాయి అని అనుకోవద్దండి. లేత వాటికి రూట్స్ ఫార్మ్ అవ్వవు. అవి రాట్ అయిపోతాయి. మెత్తగా అయిపోయి కుళ్ళిపోతాయనమాట. సో, ఏవైతే హెల్తీగా ఉన్నాయో అవి, ఏవైతే స్ట్రాంగ్‌గా ఉన్నాయో అవి, అండ్ ఏవైతే ముదురుగా ఉన్నాయో ఆ స్టెమ్స్‌ని మాత్రమే మనం ప్రాపగేట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మాక్సిమం రూట్స్ ఉండే ప్లాంట్స్ అయితే గనక రూట్స్‌తోనే కట్ చేయడానికి ట్రై చేయండి. అంటే మనం రూట్స్ కూడా వాటితో పాటు తీసామనుకోండి మనకి ఎదుగు ఇది ఫస్ట్ చెప్పిన స్టెమ్ అనమాట. లేత స్టెమ్ అని చెప్పాను కదా! దీనికి రూట్స్ లేవు చూడండి. బట్ అది బ్రతకదు. నేను పెట్టి చూపిస్తాను అది గూడా మీకు. అందుకనే కట్ చేశాను. సో, మనం రూట్స్‌తో గనక తీసుకుంటే ఏమవుతుందంటే బ్రతకడం చాలా ఈజీ అవుతుందనమాట. రూట్స్ లేకపోయినా అప్పుడు మనం వాటర్‌లో పెట్టి ప్రాపగేట్ చేయొచ్చు. వాటర్‌లో పెట్టామనుకోండి కొన్ని రోజులకి రూట్స్ ఫార్మ్ అవుతాయి. అప్పుడు వాటిని మనం సాయిల్‌లో పెట్టొచ్చు. అయితే వాటర్ ప్రాపగేషన్ గూడా ఇదే వీడియోలో చెప్తే చాలా లెంథీ అయిపోతుందని చెప్పి నేను ఓన్లీ సాయిల్ ప్రాపగేషనే చూపిచ్చానండి. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలో మీకు వాటర్ ప్రాపగేషన్ కూడా చూపిస్తాను. అయితే మనం ఎప్పుడు వాటర్‌లో పెడతాం అర్థమైంది కదా! రూట్స్‌తో మనం చేయలేకపోతే ఓన్లీ కట్టింగ్స్ అయితే కనుక వాటిని మనం ఫస్ట్ వాటర్‌లో పెట్టడం బెస్ట్. నెక్స్ట్ ఈ ప్లాంట్ చూసారా? దీన్ని లేడీ ఐ అంటారని చెప్పాను కదండీ! లాస్ట్ వీడియోలో చూపిచ్చాను. అయితే ఈ మొక్క కొత్తది కానీ ఎక్కువ హెల్తీగా ఉంది కదా! అని చెప్పి నేనేం చేశానంటే దాని స్టెమ్స్ కూడా కట్ చేశాను. బట్ వాటిని చాలా జాగ్రత్తగా పెట్టాలి. అది చాలా ఈజీ ప్లాంట్ అని చాలామంది అనుకుంటారు అండ్ వదిలేస్తారు. ఇగ్నోర్ చేస్తారు. బట్ దాన్ని సరిగ్గా పెంచితే చాలా మంచి ఆర్నమెంటల్ ప్లాంట్ అవుతుందండి. హ్యాంగింగ్ లాగా వస్తుందనమాట. నా పాతదొకటున్నది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ చూస్తే ఏంటంటే, ఇదైతే అసలు మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఊర్లో మనము ఆహ్, ప్రహరీ బదులు అంటే మన కాంపౌండ్ వాల్ కంటే కూడా వాళ్ళు చిన్నగా పెట్టుకునేవారు కదండీ! దడిలాగా వేసేవారు కదా! వాటిలో ఉండేవి. బట్ అవి డార్క్ గ్రీన్ కలర్‌లో ఉండేవన్నమాట. సేమ్ అదే వెరైటీయే అండి ఇది కూడా. బట్ తెల్లగా ఉందన్నమాట. వీటిని కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగే సేల్ చేస్తున్నారు. ఫస్ట్ తెచ్చినప్పుడైతే నేను నవ్వుకున్నాను. బట్ దీన్ని కూడా మనం అందంగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లాంట్‌ని ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఎందుకును అనేది నేను మీకు ప్లాంట్స్ మనం సాయిల్‌లో వేసేటప్పుడు చెప్తాను. దేనివల్ల అది ఈజీగా బ్రతుకుతుంది అనేది. సో, ఇందులో కొన్ని ఎక్కువే కట్ చేశానండి. చాలా ఎక్కువ స్టెమ్స్ అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లావుగా ఉన్న స్టెమ్స్‌ని కట్ చేశాను. అండ్ ఇందులో కొంచెం పాలొస్తాయండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ ఉంది. సింగోనియం లాంటిది చిన్న వెరైటీ అనమాట. అయితే ఇది కొత్త ప్లాంట్. ఇది చాలా బుషీగా ఉంది కాబట్టి దీంట్లో గూడా నేను ప్రాపగేట్ చేద్దామని చెప్పి తీశాననమాట. చూస్తే చాలా ఎక్కువే ఉన్నాయి అందులో. చాలా బేబీ ప్లాంట్స్ లాగా ఉన్నాయన్నమాట బుషీగా.
దానికి వేర్లు కూడా ఉన్నాయి. బట్ తీయాలంటే నాకు మనసొప్పలేదు. సో, ఆ ప్లాంట్‌నయితే నేను తీయలేదు. ఇవన్నీ మనం చేసుకున్న కట్టింగ్స్ అనమాట. నేను స్లోగానే వేశాను. వాటికేమి దెబ్బ తగలదు. జస్ట్ ఒక ఫీల్ కోసం అట్లా వేశా అనమాట అంతే. సో, మనం తీసినవన్నీ చూద్దాం. వాటిని ఎట్లా మనం సాయిల్‌లో వేయడానికి ప్రిపేర్ చేయాలి అనేది. ఫస్ట్ ఈ ప్లాంట్‌నయితే చూసారు కదా మీరు. ఇది చాలా డెలికేట్‌గా ఉంటది. చాలా ఈజీ టు గ్రో అసలు ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి వాటిల్ని మనకొకటుంది గదలే అని చెప్పేసి చాలామంది పట్టించుకోరు. నేను చాలామంది దగ్గర చూసిన విషయం అనమాట ఇది. కానీ మన దగ్గర ఉందిలే కాదు. మన దగ్గర ఎంత అందంగా ఉంది అనేది ఇంపార్టెంట్. సో, ఇలాంటి ఎక్కువ కట్ జేసుకొని మనం పెట్టుకున్నామంటే బుషీగా వస్తది ఆ ప్లాంట్ అనమాట. ఒకదాన్ని వేసుకొని అదేం అందంగా ఉంటుంది చెప్పండి? అందుకని మనం ఎక్కువ వేసుకున్నామనుకో బుషీగా అయిందనుకో లేదా ఒక 2, 3 పాట్స్‌లో ఏసుకున్నామనుకోండి 2, 3 పక్క పక్కన పెడితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. లేదా వీటి లీవ్స్ చూసారా పర్పుల్ కలర్‌లో ఉంటాయి. పైన గ్రీన్ కింద పర్పుల్. సో, బాగా గ్రీన్‌గా ఉన్న మొక్కల మధ్యలో కనుక ఇవి ఒక 3 వేసుకొని మనం 3 పాట్స్‌ని బాగా గ్రీన్‌గా ఉన్న వాటి మధ్యలో పెడితే మన గార్డెన్‌కి చాలా లుక్కొస్తుందనమాట. అందుకని మనకు ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి మానేయొద్దు. అంటే మా మదర్ తిడుతూ ఉంటారు. ఉన్న ప్లాంట్సే మళ్ళీ మళ్ళీ చేస్తావెందుకు అని. అలా పెట్టడం వల్ల అందంగా అయిపోతుందనమాట గార్డెన్. అండ్ నెక్స్ట్ మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర రెడీగా ఉంటాయి. మనం ఆ పాట్‌తో వాళ్ళకివ్వచ్చు. మనం మొక్కలిచ్చినప్పుడు మనకెంత ఆనందం కలుగుతుందో తీసుకున్న వాళ్ళకి అంతకంటే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ మొహంలో ఆనందం చూడగానే మనం పడిన కష్టం అంతా మర్చిపోతాము. సో, అట్లా గిఫ్ట్‌లివ్వడానికి కూడా ఉంటుంది. అండ్ మనకి జాన్ ఫస్ట్ కూడా వస్తుంది కాబట్టి వీటినన్నిటిని నేను ప్లాన్ చేస్తున్నాననమాట. అండ్ మీరు చూస్తే ఏంటంటే కింద మనము ఏవైతే వీక్‌గా ఉన్నాయో అలాంటి లీవ్స్ తీసేయాలి. అండ్ స్టెమ్స్‌కి అడుగున ఉండే లీవ్స్‌ని ఖచ్చితంగా మనం రిమూవ్ చేయాలి. కొంతమందికి లీవ్స్‌ని తీయడం ఇష్టముండదు. బట్ చూడండి నేను కింద పార్ట్‌లో ఉన్న వాటన్నిటిని ఎండిపోయినవే కాదు, గ్రీన్‌గా ఉన్నా గూడా మనం ఎక్కడి వరకు అయితే మట్టిలో పెడదాం అనుకుంటున్నామో అక్కడి వరకు లీవ్స్ అన్నిటిని మనం క్లియర్ చేసేయాలి. లీవ్స్ ఉన్న వాటిని మనం మట్టిలోకి పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ కుళ్ళిపోతుందనమాట. రాటింగ్ అంటాం కదా! అట్లా మెత్తగా అయిపోయి మొక్క మొత్తం చచ్చిపోతుంది. సో, మనం మట్టిలో పెట్టే పార్ట్ వరకు కూడా దాన్ని ఉంచకూడదు. అండ్ నెక్స్టు ఆహ్, వేర్లుంటే మాత్రం వాటిని ఉంచుతాను. మీరు దీనికి చూస్తే గనుక చిన్ని చిన్ని రూట్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయేమో వేలు పెట్టాను అందుకే కనిపించడం కోసం. చిన్ని చిన్ని రూట్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా ఈజీగా బ్రతికేస్తాయన్నమాట. రూట్స్ ఉన్నాయి గాబట్టి. సో, వీటినైతే అన్నిటిని నేను క్లీన్ చేసేసుకున్నాను. ఒక చిన్న రిమైండర్ ఫ్రెండ్స్, మీ కట్టింగ్స్ ఫెయిల్ అయితే గనక ఏ స్టేజ్‌ని స్కిప్ చేయడం వల్లే అవ్వచ్చు. అంటే ఈ లీవ్స్ వాటిని తీసేయకపోవడం వల్లే అవ్వచ్చు. ఇది బ్రతకదని చెప్పాను కదండీ! అదనమాట ఇష్టం. బట్ మీకోసం నేను వేసి చూపించడం కోసం కిందున్న లీవ్స్‌నైతే రిమూవ్ చేసేస్తున్నాను. నాకు తెలిసి మీరు కింద వరకు లీవ్స్ ఉంచడం వల్ల గూడా మీవి ఫెయిల్ అవుతూ ఉండుండొచ్చు. ఈసారి అబ్జర్వ్ చేసుకోండి. కిందంతా క్లీన్ చేసేయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ అనమాట. అండ్ మీరు కనుక ప్రాపగేట్ చేస్తూ ఉంటే కనుక మీకు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అనేది, ఏది ప్రాబ్లమ్ అవుతుంది, ఏ టైంలో చనిపోతుంది, ఎన్ని డేస్ తర్వాత చనిపోతుంది అనేది ఒకసారి మీరు కామెంట్స్‌లో పెడితే నేను చూసి మీకు దానికి సొల్యూషన్ అనేది చెప్తాననమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ మీకు తెలుసు కదండీ! నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ అని చెప్తూ ఉంటాను. బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ అనమాట. దీన్ని ఇందాక అన్నా గదా! ఎట్లా కట్ చేయాలో చెప్తానని. ఇక్కడ మనకి ఏంటంటే మనం చెప్పుకునేది ఇక్కడ యాంగిల్. ఏ యాంగిల్‌లో మనం వాటిని కట్ చేయాలి. నార్మల్‌గా స్ట్రెయిట్ కట్ వేసేస్తూ ఉంటాము. స్ట్రెయిట్‌గా ఎప్పుడు కట్ చేయకూడదండి. 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేయాలి. ఎందుకని అంటే మనకక్కడ ఎక్కువ 45 పెట్టగానే మనకి ఎక్కువ ప్లేస్ ఒస్తుంది. అవునా? రూట్స్ ఫార్మ్ అవ్వడానికి మనం ఎక్కువ ప్లేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కింద స్టెమ్‌కి ఎక్కువ వస్తదనమాట. అదే మీరు స్ట్రెయిట్ కట్ వేసేస్తే గనుక తక్కువ ప్లేస్ ఉంటుంది. అందుకని వాటిని మీరు 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేయాలి. మీరు ఏ స్టెమ్‌ని పాతుదాం అనుకున్నా సరే అవి 45 డిగ్రీస్ చూసారా అక్కడ క్రాస్‌గా కట్ చేశాను. అట్లా కట్ చేస్తే ఏంటంటే బ్రతకడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. మీరు వేటిని కట్ చేస్తున్నా సరే 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేయాలన్నమాట. మెయిన్ మనీ ప్లాంట్స్‌ని వాటిని ఇట్లా వైన్స్‌ని కట్ చేస్తాం గదా! వాటిని అంటే తమలపాకులు కానివ్వండి, మనీ ప్లాంట్ కానివ్వండి, ఇట్లాగా మాన్స్టెరా కానివ్వండి, ఏవైనా సరే తీగలాగా ఉన్న వాటిని కనుక మనం 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేస్తే బతుకుతాయి. అండ్ నెక్స్ట్ పైన లీవ్ ఎందుకు కట్ చేయట్లేదు అంటే, ఆ లీఫ్‌ని ఎందుకు కట్ చేయట్లేదు అంటే, అక్కడ ఇంకా మనకి రూట్ లేదండి. సో, అందుకని అక్కడ కట్ చేయకుండా అక్కడ వరకే ఉంచేసాననమాట పొడవుగా. అట్లా ఉంచేసేయాలి. ఆ పైది గూడా కట్ చేసి నాకు రూట్ రావాలి అంటే ఫార్మ్ అవ్వదు. అండ్ సెకండ్ మిస్టేక్ ఆర్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే వాటర్ వర్సెస్ సాయిల్. మనకి వాటర్‌లో పెట్టాలా? సాయిల్‌లో పెట్టాలా? అని డౌట్ వస్తూ ఉంటుంది. మీరు తీసిన కట్టింగ్స్ కనుక ఆల్రెడీ రూట్స్ ఉంటే సాయిల్‌లో పెట్టేయొచ్చండి. కానీ చాలామంది ఏంటంటే వాటర్ ప్రాపగేషన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రూట్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది.
సో, అందుకని ఫస్ట్ మనం వాటర్‌లో పెట్టి తర్వాత సాయిల్‌లో పెడతాము. రూట్స్ ఉన్నా లేకపోయినా. కానీ చాలామంది వాటర్ ప్రాపగేషన్ కరెక్ట్‌గా చేయలేరు. అందుకే వాటర్‌లో ములగడం వల్ల అవన్నీ కుళ్ళిపోతాయన్నమాట. అనవసరంగా మొక్కని చంపేసిన వాళ్ళం అవుతాము. సో, మీరేం చేస్తారంటే రూట్స్ ఉన్న కట్టింగ్స్ అయితే కనుక అంటే ఇందాక మనం తీసుకున్న ప్లాంట్‌కి గాని, ఇప్పుడు నేను కట్ చేస్తున్న ప్లాంట్‌కి గాని కంపల్సరీ ప్రతి లీఫ్ వెనకాల ఒక రూట్ అనేది ఉంటుంది. సో, రూట్స్ ఉన్న కటింగ్ అయితే కనుక డైరెక్ట్ సాయిల్‌లో పెట్టేయడమే బెస్ట్ అంటాను నేను. అంటే సాయిల్ ప్రాపగేషనే ఎప్పుడైనా సరే కరెక్ట్. అంటే వాటర్ ప్రాపగేషన్ కరెక్ట్‌గా రాని వాళ్ళ కోసం అనమాట ఇది. సో, మనం సాయిల్‌లో పెట్టేస్తే అవి త్వరగా బ్రతుకుతాయి. అండ్ నెక్స్ట్ పాట్ సైజ్ కూడా. థర్డ్ మిస్టేక్ ఏంటంటే పాట్ సైజ్ అనమాట. ఆ పాట్ సైజ్ కోసం మనము ప్లాంటింగ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. నేను ప్లాంటింగ్ చేస్తాను కదా! అప్పుడు మీకు చూపిస్తాను పాట్ సైజ్ ఎంతుండాలి, ఎలా వేసుకోవాలి అనేది. అండ్ ఈ ప్లాంట్ కూడా సేమ్ అంతే. ఇందాక మనం కట్ చేసిన ప్లాంట్ లాగా 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేసుకోవాలి. మీకు హ్యాంగింగ్ లాగా ఇష్టం నాకు ఇలాగ వద్దు అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే ఇందాక మనం కట్ చేసిన వైన్ పొడవుగా ఉంది కదండీ తీగ. తీగలాగే పెట్టేస్తూ ఉంటారు. బట్ అది బ్రతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. అంటే చాలా రోజులు అది వడిలిపోయి, వాడిపోయి, ఎండిపోయి, ఆకులు రాలిపోయి ఎప్పటికో అవుతుందనమాట. దానికంటే గూడా మీరిట్లాగ కట్ చేసేసి మొత్తం అన్నీ కట్ చేసేసి వీటన్నిటిని కలిపి వేసుకుంటే బుషీగా వస్తుంది. బాబోయ్! మాకలా కలిసి బుషీగా కాదు. మాకు తీగల్లాగా కావాలి అనుకున్నప్పుడు సెపరేట్‌గా వేయాలనమాట. అది గూడా మనం పాటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకెలా సెపరేట్‌గా వేయాలి అని. యాక్చువల్‌గా అయితే నేను అన్నీ కలిపేసి పెట్టడానికే ఇష్టపడతాను. ఎందుకంటే ప్లాంట్ చాలా బుషీగా వస్తుంది. వన్స్ బుషీగా అయిన తర్వాత చాలా హెల్తీగా అయిన తర్వాత ఖచ్చితంగా వైన్స్ కిందకి వేలాడతాయనమాట. అప్పుడు ఖచ్చితంగా హ్యాంగింగ్ ప్లాంట్ లాగా వస్తుంది. సో, అప్పుడు పైన బుషీగాను ఉంటుంది. కిందకి హ్యాంగింగ్ లాగా కూడా వస్తుంది. లేదా మనం సెపరేట్ ఏస్తే ఏమవుతుందంటే ఓన్లీ హ్యాంగింగ్స్ లాగా ఉంటుందనమాట. పైన లుక్ ఉండదు. బుషీగా ఉండదనమాట. సో, మనం ప్లాంటింగ్ చేసుకునేటప్పుడు ఎట్లా వేయాలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ దీనికి కూడా చూసారా ప్రతి చోట రూట్స్ ఉంటాయి కదా! మనము మనకు అక్కర్లేని పార్ట్‌ని కట్ చేసేస్తాము. వేరు ఉన్న దగ్గర మాత్రమే కటింగ్ వేస్తూ ఉంటాము. అది లాస్ట్ వీడియోలో మనం చూసాం హౌ టు కట్ అనేది. సో, అట్లాగే కట్ చేయాలి. ఇక్కడ మాత్రం ఆ కాడ గూడా ఎందుకు వేస్ట్ చేయకుండా ఉంచేసాను ఇందాక అంటే, ఒక్కొక్కసారి మొక్కలకి మధ్యలో గూడా రూట్స్ ఉంటాయి. అక్కడ చూపిస్తున్నాను చూడండి నేను. ఆ మధ్యలో గూడా చిన్న చిన్న రూట్స్ ఉంటాయన్నమాట. సో, అవి పోగొట్టకూడదని చెప్పేసి అవి మాత్రం కాడలు గూడా ఉంచేస్తున్నాను. అంటే మనం గోడకి గానీ, చెట్టుకి గానీ ఈ మొక్క పట్టుకున్నప్పుడు ఎక్కడైతే గోడకి గానీ, వేరే చెట్టుకి గానీ ఇది అటాచ్ అయిందో అక్కడ గూడా రూట్స్ ఫార్మ్ అవుతాయి. ఇగో చూడండి 3 రూట్స్ కనిపిస్తున్నాయి మీకు. అట్లా ఫార్మ్ అవుతాయి. అవి ఉంచేయొచ్చు ఆ కాడని. రూట్స్ లేని కాడని మాత్రం పక్కకు కట్ చేసేస్తున్నాననమాట. ఇది సేమ్ మనీ ప్లాంట్ వెరైటీ లాంటిదే అండి. వేరే కలర్ అనమాట. అంతే. అంతకంటే డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే దానంత ఫాస్ట్‌గా ఇది పెరగకపోవచ్చు కానీ, ఇది గూడా సేమ్ అట్లాగే బుషీగా అవుతుందనమాట. సో, లాస్ట్ దానికి చూసారా ఎక్కువ రూట్స్ ఉండిపోయాయనమాట. ఇది ఒక ప్లాంట్‌కి అటాచ్ అయ్యి పెరిగిందండి ట్రీకి. సో, అందుకని అక్కడ గూడా రూట్స్ ఫార్మ్ అయిపోయాయి. సో, అదంతా మనం హారిజాంటల్‌గా పెడదాం మట్టిలో అని చెప్పేసి నేనింక దాన్ని కట్ చేయడం మానేశాను. అంటే మిగతావన్నీ మనం నిలువుగా పెడతాం కదా! వర్టికల్‌గా. ఇట్లా కింద అంతా రూట్స్ ఉన్నాయి గాబట్టి, దీన్ని మట్టిలో మనం పడుకోబెట్టినట్టుగా గనక హారిజాంటల్‌గా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే, మనకి ఎక్కువ వస్తాయన్నమాట అందులో నుంచి. సో, అందుకని దాన్ని మాత్రం అట్లా నిలువుగా కాకుండా పడుకోబెట్టి వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. ఎక్కువొస్తాయని చెప్పి. సో, చూద్దాం. అది మళ్ళీ మనం ప్లాంటింగ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాము. సరేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్లాంట్స్‌కి లైటింగ్ విషయంలో కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అంటే థర్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే లైటింగ్. ఈ మొక్క లైటింగ్ కోసం కాదు నేను చెప్పేది. కొత్తగా ప్రాపగేట్ చేసే మొక్కలకి పెట్టే లైటింగ్ కోసం అనమాట. మనం కట్టింగ్స్ తీసుకొని, ఆ కట్టింగ్స్‌ని కనుక వాటర్ ప్రాపగేట్ చేసినా, సాయిల్ ప్రాపగేట్ చేసినా వాటిని డైరెక్ట్ ఎండలో పెడితే బాగా ఎండ తగిలి బాగా బ్రతికేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఆ మొక్కలు నిజంగా బ్రతకడం ఎండలో బ్రతకచ్చు. కానీ మనం ఇప్పుడిప్పుడే కొత్తగా వేసాం కాబట్టి వాటిని ఫస్ట్ అయితే డైరెక్ట్ సన్‌లైట్‌లో అస్సలు పెట్టకూడదండి. ఇండైరెక్ట్ సన్‌లైట్‌లోను అండ్ మాక్సిమం షేడ్‌లోనే పెట్టాలి. అలా అని ఇంటి లోపల పెట్టకూడదు. బయటే పెట్టాలి. ఓపెన్ ప్లేస్‌లోనే ఉంచాలి. కానీ ఏంటంటే వాటి మీద డైరెక్ట్ ఎండ పడకుండా చూసుకోవాలనమాట. నెక్స్ట్ ఇవి మనకు అవసరం లేదండి. వీటిని కూడా గుచ్చితే ఏమైనా వస్తాయని అనుకోవద్దు. వీటిని ఇంక పడేస్తాం అనమాట. అవి మనకు అవసరం లేనివి. ఎందుకంటే అందులో ఎక్కడ రూట్ అనేది లేదు కాబట్టి దాన్ని పడేస్తాం. అండ్ ఇప్పుడు ఈ ప్లాంట్ చూద్దాము. ఈ ప్లాంట్ ఏంటంటే చాలా బాగా బ్రతుకుతదండి. బ్రతికితే అసలు ఒక హ్యాంగింగ్‌లా వస్తుంది. చాలా మంచి ఆర్నమెంటల్ ప్లాంట్. ఎందుకంటే మనకి చాలా మొక్కలు లీవ్స్ అన్నీ గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఇది మాత్రం పర్పుల్ కలర్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది.
అయితే దీన్ని కూడా ప్రాపగేట్ చేయొచ్చు ఈజీగా. బట్ వాటర్‌లో మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనం ఈ వీడియోలో చెప్తానని చెప్పాను. వేటిని వాటర్‌లో చేయాలి, వేటిని సాయిల్‌లో చేయాలి అని. అయితే ఈ ప్లాంట్‌ని మాత్రం వాటర్‌లో అసలు ప్రాపగేట్ చేయొద్దు. అంటే బిగినర్స్ అస్సలు చేయొద్దు. ఎవరు చేసినా కూడా మాక్సిమం కుళ్ళిపోతాయి కొన్ని రోజులున్న తర్వాత అనమాట. సో, బిగినర్స్ అయితే అస్సలు చేయొద్దు. అండ్ నెక్స్ట్ వీటికి ఏంటంటే మనకి మనీ ప్లాంట్‌కి ఉన్నట్టే అక్కడక్కడ జాయింట్స్ లాగా, నోట్స్ లాగా ఉంటుంది. అంటే ఒక చోట ఒక లైన్ లాగా ఉంటుంది. మీరు గమనిస్తే చిన్న గీతల్లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కొంచెం ఎత్తుగా ఉంటుందక్కడ. చూడండి చూపిస్తాను మీకు. అదిగో. కొంచెం ఎత్తుగా ఉంటుంది. అండ్ ఏంటంటే అక్కడ ఒక లైన్ లాగా గూడా ఉంటుందనమాట. అంటే మీకు ఆకున్న దగ్గరే ఉండొచ్చు. మధ్య మధ్యలో కూడా ఉంటాయి అట్లాంటివి. సో, మీరు కనుక వాటిని సాయిల్‌లో వేయాలనుకున్నప్పుడు అక్కడికి కట్ చేయాలనమాట. ఆ ఏరియాలో కట్ చేస్తే మనకి ప్లాంట్ అనేది త్వరగా రూట్స్‌ని ఫార్మ్ చేసుకుంటదనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇంతకుముందు ఇందాక చెప్పాను గదా! అట్లాగా ఏంటంటే కింద మనం మట్టిలోకి ఏ పార్ట్‌నైతే పెడతామో, ఆ పార్ట్ దగ్గర ఆకులేమీ లేకుండా చూసుకోవాలి మనం. అంటే మనం ఇప్పుడు చూడండి అంత చిన్న చిన్న ఇప్పుడు నేను అక్కడ కట్ చేసేస్తున్నా. యాక్చువల్లీ మనకు చాలా బాధగా ఉంటది. అంత చిన్నదాన్ని కట్ చేసేయాలంటే. కానీ ఏంటంటే కిందంతా మనం ఖాళీగా ఉంచాలి. మనం మట్టి లోపల పెట్టేదాని దగ్గర ఎలాంటి ఆకులు అవి ఉండకూడదు కాబట్టి చూడండి అదిగో నేను కట్ చేసేస్తున్నాననమాట. మీరు ఆకులు కనుక ఉంచితే అంటే కట్ చేయడానికి బాధపడి దాన్ని గనక ఆకును ఉంచి మీరు పెట్టారంటే గనక ఆకు అలా మట్టికి తగులుతుంటే కుళ్ళిపోతుంది. ఎందుకని? మామూలుగా ఉన్న ఆకైతే బ్రతుకుతది. మనకక్కడ కింద రూట్స్ లేవు. అది మట్టికి తగిలేస్తూ ఉంటే రాట్ అయిపోతుందన్నమాట. మెత్తగా అయిపోతుంది ఆ ఆకనమాట. సో, కిందెప్పుడు మనం ఆకులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఏంటంటే, మరీ చిన్న చిన్నగా ఉన్న వాటిని ఇందులో గూడా అంత లేత ఆకుల్ని లేదంటే పైన వరకు కట్ చేసేయొద్దు. కింద పార్ట్‌లోదే వేసుకోవడానికి ట్రై చేయండి. అట్లాగే దీనికి చూసారా కింద ఒక బేబీ ఉందనమాట. దాన్ని కట్ చేయడానికైతే అది కట్ చేసాము అంటే, అది సెపరేట్‌గా బ్రతుకుతదని మనం గ్యారంటీ ఇవ్వలేము. దాన్ని సెపరేట్‌గా చేసేస్తే గనక. అందుకు నేనేం చేస్తున్నానంటే, ఆ లీఫ్‌ని మాత్రమే రిమూవ్ చేశాను. అదట్లా కలిపేసి అంటే మట్టిలోకి పట్టినప్పుడు ఏమవుతుంది మనం కిందంతా ఖాళీ ఉన్నట్టే అయ్యింది గదా! అవునా? సో, దాన్ని కలిపేసి దానికి అటాచ్ చేసేసి అప్పుడు మట్టిలో గుచ్చేయొచ్చు. గుచ్చితే అది పక్కనున్న పేరెంట్ ప్లాంట్‌తో కలిసి ఉంది గాబట్టి బ్రతకడానికి ఛాన్స్ అనేది ఉంటుందనమాట. సో, దాన్ని కట్ జేయడానికి ఇష్టం లేక అట్లా ఉంచేసాను. అలాగే మనం వేసేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పాడైపోయిన ఆకులుంటే గనక ఖచ్చితంగా రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు మనం చేసాం గదా! దానికి హోల్ ఉంది. సో, అన్‌హెల్తీ లీవ్స్ అన్నీ గూడా బాగాలేని లీవ్స్ అన్నీ గూడా కట్ జేసేయాలి. ఎందుకని అంటే అది రూట్స్ ప్రిపేర్ చేసుకోవడం కంటే ముందు ఇప్పుడు దీన్నేదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. సో, అట్లాంటి అన్‌హెల్తీ లీవ్స్ ఉన్న, స్టెమ్స్ ఉన్న వాటిని కట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్‌ని ప్లాంట్ చేసుకునేటప్పుడు చెప్తాను ఈజీ ఎందుకని అన్నాను కదా! చూసారా ప్రతి చోట ఒక చిన్న నోడ్‌లాగా ఉంది దీనికి గూడా. ఎత్తుగా చిన్న చిన్నగా ఎత్తెత్తులుగా ఉంది చూసారా? అది ఉన్న ప్రతి చోట మనకి రూట్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అది ఉన్న ఏరియాలో మీరు ఎక్కడ మట్టిలోకి పెట్టినా సరే అది రూట్స్ ఫార్మ్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. చూడండి అక్కడ. అవి కనిపిస్తున్నాయి కదా మధ్యలో. బట్ ఒక్కటే ఒకటుంది. ఇది ముదురు కొమ్మ. బట్ దానికి చూడండి ఒకటే ఒకటుందనమాట. బట్ అది మీ మట్టిలో గనుక గుచ్చారంటే ఖచ్చితంగా బ్రతుకుతుందనమాట. అయితే ఇక్కడ గూడా ఏంటంటే మీరు సన్న సన్నగా ఉన్న స్టెమ్స్‌ని పెట్టుకునే కంటే కూడా కొంచెం లావుగా ఉన్న స్టెమ్స్‌ని పెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. అట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా బ్రతుకుతాయనమాట. సో, వీటన్నిటిని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ కిందంతా క్లీన్ చేసేసాను చూడండి. అంటే కింద వైపు మట్టిలో పెట్టే వరకు ఎక్కడ ఆకులనేవి లేకుండా సాధారణంగానే దీనికసలు కింద ఆకులుండవనమాట. ఊడిపోతూ ఉంటాయి. సో, ఈ ఆకులన్నిటిని రిమూవ్ చేసుకొని వేసుకుంటున్నా. అయితే ఇది బుషీగా రావాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నానంటే నేను పొడవుగా ఉన్న స్టెమ్స్ అన్నీ కట్ చేసి ఒక పాట్‌లో వేద్దామని, పొట్టిగా ఉన్న స్టెమ్స్ అన్నీ కట్ చేసి ఒక పాట్‌లో వేద్దామని అండ్ ముదురుగా ఉన్నాయి కదా కొన్ని కొమ్మలు. వాటికి స్టెమ్స్ ఆటిలిని ఆకులు లేకపోయినా గూడా మనం పెట్టేయొచ్చు. ఖచ్చితంగా బ్రతుకుతాయన్నమాట. సో, అవి కూడా సెపరేట్‌గా ఒకసారి ఒక ట్రైలో ఏద్దామని చెప్పేసి అనుకున్నాననమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్నదేంటంటే పెద్దది గదా! ఇంక దాన్ని కట్ చేసేయడం ఎందుకు? ఇది మట్టిలోకి వెళ్ళకూడదు కాబట్టి కట్ చేశానంతే. సో, దీన్ని ఇట్లాగే పెట్టేద్దామని నాకు థాట్ ఉందనమాట. అక్కడ ఒక నోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయి. సో, దీన్ని ఇలాగే ఒక ప్లాంట్ లాగా ఒక దాంట్లో ఒక కుండీలో పెట్టేద్దామని అనుకుంటున్నాను. సో, దీన్నైతే నేను కట్ చేయట్లేదు. ఎందుకంటే మనం కట్టింగ్స్ చాలా ఎక్కువున్నాయి కదా! సో, ఎందుకు దీన్ని వేస్ట్ చేయడం అని అనమాట. సో, అందుకని కట్ చేయకుండా దీన్ని మొత్తం ఒకటే కింద పెట్టేస్తాను. అలాగే చిన్నవన్నీ ఒక దాంట్లో బుషీగా పెడదామనుకుంటున్నాను. పొడవుగా ఉన్నవన్నీ ఒక దాంట్లో బుషీగా పెట్టేద్దామనుకుంటున్నాను.
అలాగే ఆకులు లేనివన్నీ ఒక దాంట్లో పెడదాం. ఓకేనా? వీటిని ఫస్ట్ ఒకసారి కట్ చేసేద్దాము. అండ్ నెక్స్ట్ మీరు ఈ ప్లాంట్ కట్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఏంటి అంటే ఇందులో నుంచి పాలులాగా ఒక లిక్విడ్ వస్తుందనమాట. వైట్‌గా ఉంటుందండి. ఆ లిక్విడ్ వస్తూ ఉంటుంది. అది ఏంటంటే అంటారు యాక్చువల్‌గా మంచిది కాదు అని. చేతులకి అంటుకున్నప్పుడు చూసారా పాలు కనిపిస్తున్నాయి. అవి కంట్లో గాని, నోట్లో గాని పెట్టుకోవద్దండి. సో, ఏ ప్లాంట్స్ కట్ చేసినప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి. ప్లాంటింగ్ అయిపోయే వరకు కళ్ళల్లో పెట్టుకోవడం, నోట్లో పెట్టుకోవడం అట్లాంటివి చేయొద్దు. సరేనా? ఈ ప్లాంట్ కొంచెం డేంజర్ అంటారు. అంటే ఆ పాలున్నాయి కాబట్టి అంతే. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అది కొంచెం గమ్మీగా గూడా ఉంటాయవి. సో, అయిపోయిన తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఫస్ట్ వీటినైతే మనము లీవ్స్ అన్నీ రిమూవ్ చేసి ప్రిపేర్ చేసుకుందాము. వీటిని వేటికవైతే అరేంజ్ చేసేసానండి. ఆ చిన్నవన్నీ ఒక దాంట్లో వేస్తాను. ఈ పొడవువన్నీ ఒక దాంట్లో వేస్తాను. అండ్ నెక్స్ట్ పెద్ద స్టెమ్‌ని ఒక్కదాన్నే ఒక దాంట్లో వేస్తాను. లీవ్స్ లేని దాన్నంతా ఒక దాంట్లో వేస్తాను. ఇవన్నీ సమానంగా కట్ చేసుకున్నాను అంతే. మరి వీడియోస్ చూసేవాళ్ళేంటంటే, అమ్మో! ఇంత చేయాలా అనుకుంటారు. ఇదంతా చాలా ఈజీ పని. అంటే మనం సండే వచ్చినప్పుడో, ఈవినింగ్స్ ఉన్నప్పుడో ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నామనుకోండి, వెంటనే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గదా! యాక్చువల్‌గా ఈ రోజుల్లో బిజినెస్ చేసేవాళ్ళైనా, జాబ్ చేసేవాళ్ళైనా, పిల్లలు ఎక్కువ మంది ఉన్న వాళ్ళైనా, ఏజ్డ్ పీపుల్ అయినా, ఎవ్వరైనా గానీ గార్డెనింగ్ అనేది చేస్తున్నారు. అవునా? వాళ్ళందరూ చేయగలిగింది మనం చేయలేమా? కదా! చాలా కొంచెం టైం పెట్టినా చాలు మనం వీటినన్నిటిని చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ బాటిల్స్ ఎందుకని చూపిస్తున్నాను అంటే, యాక్చువల్‌గా ఇట్లాంటి వాటిలో వేయడానికి నాకిష్టం ఉండదు. కాకపోతే ఇది మొత్తం మొక్క వేసేసుకోవడానికి కాదండి. ఎందుకు కట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్‌గా నేను కవర్ బ్యాగ్స్ కోసము తిరిగాననమాట. వాటిలో మనము రూట్స్ వచ్చే వరకు ఉంచుదామని. నాకు దొరకలేదు. సో, నేను పాట్స్‌లోనే వేస్తున్నాను. కాకపోతే ఏంటి అంటే, ఒకసారి మీకిందులో జస్ట్ మనం రూట్స్ వచ్చే వరకే ఉంచుతాం గాబట్టి, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి కట్ చేస్తున్నాననమాట. వీటిని మనం రూట్స్ వచ్చే వరకే ఉంచుతాను ఇందులో. తర్వాత తీసేసి మనం ఒక కుండీలో, చిన్న కుండీలో వేసుకోవచ్చనమాట. సో, మా దగ్గర కుండీలు లేవు, లేకపోతే గ్రో బ్యాగ్స్ లేవు, మా దగ్గర అది లేదు, ఇది లేదు అనే వాళ్ళెవరైనా ఉంటే, అంటే దానివల్ల గార్డెనింగ్ మానేసే వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. లేకపోతే ఏంటంటే, బేబీ ప్లాంట్స్‌ని కట్ చేసి పెట్టడానికి చాలామంది ఏంటంటే, అమ్మో! మళ్ళీ దీనికి వేరే కుండీలు కావాలి మనకెందుకొచ్చింది అని చెప్పి మానేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గరున్న ప్లాంట్స్‌తోనే సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. వాళ్ళేంటంటే, కొత్తగా కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ బేబీ ప్లాంట్స్ కోసం మాత్రం ఇలాంటి వాటిని యూజ్ చేయొచ్చు. అంటే మన కటింగ్స్‌ని మాత్రం ప్రాపగేషన్ చేసుకునే వరకు వీటిని యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఒక 2 మొక్కలు ఇందులో వేద్దామని చెప్పేసి వీటినైతే కట్ చేశాననమాట. కానీ అన్నిటికంటే మనకి గార్డెనింగ్‌లో ఇంపార్టెంట్ ఏంటి? డ్రైనేజ్. చాలామంది హోల్స్‌ని కవర్ చేసేస్తూ ఉంటారు. అంటే ఇంక దానికేం పెట్టకుండా అడ్డు దాని మీద మట్టి వేసేస్తారు. అది గట్టిగా అయిపోతుందనమాట. వాటర్ కిందకి కనుక వెళ్ళకపోతే, డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోతే మొక్కలు బ్రతకవు. సరే ఆల్రెడీ సస్టైన్ అయిపోయిన మొక్కలు కొంతమంది దగ్గర బ్రతకొచ్చు. కొంతమంది బ్రతికిచ్చేస్తూ ఉంటారు. అయితే కొన్ని బ్రతకొచ్చు. బట్ ఇప్పుడు మనం వేస్తున్నవేంటి కొత్త మొక్కలు, కటింగ్సే. ఇంకా వాటికి పాపం రూట్స్ గూడా లేవు. సో, అవి బ్రతకాలి అంటే ఖచ్చితంగా డ్రైనేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, మనము కటింగ్స్‌ని ప్రాపగేట్ చేసేటప్పుడు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే డ్రైనేజ్ హోల్స్ ఎలా ఉన్నాయనేది చూడరు. ఆ కటీస్‌ని తీసుకొచ్చి మనం ఒక మంచిగా ఇంట్లో ఇండోర్ ప్లాంట్ లాగా వేసేసుకోవాలి. లేకపోతే టేబుల్ మీద పెట్టేసుకోవాలి అందంగా అని చెప్పి ఏం చేస్తారంటే కటింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక అందమైన కుండీలోనో, లేకపోతే టేబుల్ టాప్ కుండీస్‌లోనో, లేకపోతే కప్స్‌లోనో అలాంటి వాటిలో పెట్టేస్తూ ఉంటారు. అది పెట్టిన ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు అందంగా కనిపిస్తుంది. మన టేబుల్ మీద చూసుకొని మనం మురిసిపోతాము. బట్ 1 వీక్ అయిన తర్వాత చనిపోతుంది.
సో, డ్రైనేజ్ హోల్ అనేది కంపల్సరీ. వన్స్ రూట్స్ ఫార్మ్ అయిన తర్వాత మనం ఇంకేదైనా చేద్దాం దాంతో. ఓకేనా? అయితే ఇక్కడ చూసారా? నేనైతే కట్ చేశాను గానీ, నాకు ఆ రోజు రాత్రి వేయడానికి అవ్వలేదండి. సో, మార్నింగ్ వేద్దామని చెప్పి పొద్దున్నే లేచొచ్చాననమాట. ఎందుకంటే మళ్ళా కాలేజ్‌కెళ్ళిపోవాలి కాబట్టి టైం సరిపోదు. సో, నైటేమో చీకటయిపోయింది. సో, పైన లైటింగ్ ఉండదు నాకు. సో, అందుకని వేయలేదు. పొద్దున్నే వచ్చాననమాట కాఫీ తాగేసి వేసేద్దామని. సో, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను. నేనెప్పుడు పాట్స్‌లో మట్టి ఆల్రెడీ వేసేసుకొని ఉంచుకుంటాను రెడీగా అని. సో, ఆల్రెడీ నాకు పైన పాట్స్ అయితే చిన్న చిన్న పాట్స్ అయితే నేను రెడీగా పెట్టుకొని ఉంచుకున్నానండి. కాకపోతే మట్టి డ్రైగా ఉంది కాబట్టి ఒకసారి దాన్ని మొత్తం తడి చేసేస్తున్నాను. అండ్ మనం కటింగ్స్ పెట్టేటప్పుడు మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే డ్రైగా ఉన్న మట్టిలో పెట్టి తర్వాత వాటర్ ఏస్తూ ఉంటారు. లేదంటే మనము వేర్లు ఉన్న మొక్కలు ఎట్లా వేస్తామో అట్లా వేస్తూ ఉంటారు. కానీ నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ పాట్స్ నిండుగా పెట్టేసుకొని వాటిని ఫుల్‌గా వాటర్‌తో తడిపేసేయండి. హే! ఈలోగా పైన ఇది వెళ్తుందనమాట స్కైలో. సో, దాన్నొకసారి క్యాప్చర్ చేద్దాం అనిపించేసి తీశాననమాట. చిన్నప్పుడైతే చాలా వింతగా చూసేవాళ్ళం ఇట్లా వెళ్తూ ఉంటే. అందుకనంటే ఆ స్మోక్ ఏదైతే ఉందో, పొగ ఏదైతే ఉందో చాలా సేపు ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది స్ప్రెడ్ అయ్యి. సో, చిన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళము. సో, మళ్ళీ టైం అయిపోతుంది కాలేజ్‌కి. సో, మనం త్వరగా వేసుకోవాలి కాబట్టి ఏంటంటే, నా సజెషన్ ఏంటి అంటే, పాట్స్‌ని ఫస్ట్ సాయిల్‌తో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి, వాటిని ఫుల్‌గా వాటర్‌తో తడిపేయండి. మొత్తం బాగా ఎక్కువనమాట. అంటే మనకి పెట్టిన హోల్స్‌లో నుంచి వాటర్ బయటకొచ్చే వరకు గూడా. ఫుల్‌గా ఎక్కువ పోసేయద్దు. ఇందాక చూడండి నేను చాలా స్లోగా వేశాను. సో, మట్టంతా తడిచేలాగా వేసి, వాటిలో హోల్స్ పెట్టి, అప్పుడు వీటిని ప్లాంట్ చేయండనమాట. ఎందుకనంటే, మనం పెడుతున్నవి చాలా చిన్న కట్టింగ్స్. సో, కట్టింగ్స్ కాబట్టి ఏం చేయాలంటే వాటికి ఫుల్‌గా వాటర్ గావాలి. మనం డ్రైగా ఉన్న సాయిల్‌లో పెట్టేసి తర్వాత వాటర్ ఏస్తే ఏమవుతది ఊడిపోతాయి. ఊడిపోయి బయటకొచ్చేస్తూ ఉంటాయి. మనకు తెలీదు. మనం చాలా జాగ్రత్తగా పోయాల్సొస్తది లేకపోతే గూడా. కాబట్టి అంత కష్టపడే కంటే లేదా వాటిని బయటకొచ్చేసేలా చేసే కంటే గూడా ఫస్ట్ వాటర్‌ని ఫిల్ చేసేసామనుకోండి మట్టి సెటిల్ అయిపోతుంది. మట్టి సెటిల్ అయ్యి అండ్ వాటర్ గూడా అందులో ఫుల్‌గా ఉంటుంది. తడి తడిగా ఉంటుంది. సో, మనం చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టి అందులో ప్లాంట్‌ని పెట్టేసామనుకోండి, మనం ఇంకా ఒక 2 డేస్ వాటర్ ఇయ్యకపోయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ కూడా ఏంటి అట్లా సెట్ అవుతాయన్నమాట. పడిపోవు. మనం డ్రై సాయిల్‌లో పెడితే పడిపోతాయి. వాటర్ ఏసిన తర్వాత మొత్తం పడిపోతాయి. మనం ఒకలా వేస్తాము. అదొకలా బ్రతుకుతదనమాట. మనం ఒక సైడ్‌కి పెడదాం అనుకుంటాం. అది వేరే ఒక సైడ్‌కి పడతది. మనం స్ట్రెయిట్‌గా పెడదాం అనుకోండి అవి వాలుగా పెరుగుతాయన్నమాట. సో, అందుకని ఫస్ట్ తడిపేసుకోవడం అయితే నేను మంచిగా సజెస్ట్ చేస్తాను. నేను ఏ మొక్కనైనా మాక్సిమం కట్టింగ్స్ నుంచి చేస్తే మాత్రం ఇట్లాగే చేస్తాను. అలా కాకుండా ఆల్రెడీ రూట్స్ ఉన్న వాటిలిని లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చిన వాటిలనైతే నేను వేరేగా ప్లాంట్ చేస్తాను. అది మనం వేరే వీడియోలో చూద్దాం. సో, వీటినన్నిటిని నేను ఇంతకు ముందు అన్నీ కలిపేసి, మొత్తం అన్నీ కలిపేసి ఒకే చోట పెట్టేదాన్నమాట బుషీగా రావడానికి. మీకు వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకో కుండీలో ఉందది. సో, ఈసారి మాత్రం ఏం చేశానంటే అట్లా వేయకుండా నాకు వెయిన్స్‌లాగా కావాలి, తీగల్లాగా కావాలి. సో, అందుకని ఏ లీఫ్‌కి ఆ లీఫ్ సెపరేట్‌గా రౌండ్‌గా వేశాననమాట. ఇలా మనం మొక్కలన్నిటిని గూడా తడి చేసుకున్న కుండీలో అన్నిటిని పెట్టేసుకోవడం. ఇట్లా పెట్టుకుంటే రూట్స్ ఫార్మ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కటింగ్స్ విషయంలో మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే పాట్ సైజ్. ఇందాక మీకు అన్నాను కదా! ప్లాంటింగ్ చేసేటప్పుడు చెప్తాను అని. పాట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం కట్టింగ్స్ పెడుతున్నాం. చాలా చిన్న చిన్నవి అవి అవునా? వాటిని తీసుకెళ్ళి పెద్ద పాట్‌లో ఏస్తే బాగా పెరుగుతాయని చెప్పి పెద్ద పెద్ద పాట్స్‌లో వేస్తూ ఉంటారు. అంత పెద్ద పాట్‌లో ఏస్తే మట్టి ఎక్కువుంటుంది. వాటర్ గూడా అంతే వాటర్‌ని తీసుకుంటది. సో, ఇవి చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. కంపల్సరీ చచ్చిపోతాయని నేను అనను. బట్ చచ్చిపోవడానికి ఛాన్స్ ఎక్కువుంటుందనమాట. కాబట్టి వీటిని చిన్న చిన్న పాట్స్‌లో వేసుకుంటేనే బెస్ట్ బాగా బ్రతుకుతాయి. ఇవి బ్రతికిన తర్వాత రూట్స్ ఫార్మ్ అయిన తర్వాత కావాలంటే మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వేరే దాంట్లోకి మనకి ఎందులో కావాలనుకుంటున్నామో అందులో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అలా వేసుకోవాలి. అంతేగాని పెద్ద పెద్ద కుండీల్లో వేసేయడం ఫస్టే వేసేస్తే ఏంటంటే అవి ఎక్కువైపోతుంది వాటికి వాటరింగ్ అనమాట. సో, అందుకని చనిపోతాయి. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే మొక్కలకి వాటరే ఫుడ్ కాబట్టి వాటరే ఎక్కువ ఇవ్వాలి కాబట్టి సన్‌లైట్ గూడా కాకపోతే ఏంటంటే వాటర్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వాటర్ ఊరికే పోసేస్తా ఉంటారు. అలాగే మొక్క పాపం డల్‌గా అయిపోయి పడిపోయిందనుకోండి అంటే ఈ కట్టింగ్స్ ఒకవేళ నెక్స్ట్ డేకి డల్ అయిపోయి, మెత్తగా అయిపోయి పడిపోయాయనుకోండి, అయ్యయ్యో! నా మొక్క పడిపోయింది. ఎందుకు పడిపోయిందో అని జెప్పేసి మళ్ళీ వాటర్ పోసేస్తారు. యాక్చువల్‌గా అది పడిపోవడమే వాటర్ ఎక్కువైపోయి స్టెమ్ వాలిపోతుందనమాట.
కానీ మనమేం జేస్తాం అది పడిపోయింది. వాటరేస్తే లేచిపోతుందేమో అని జెప్పేసి ఇంకా వాటర్ పోసేస్తాం. సో, ఓవర్ వాటరింగ్ ఎప్పుడూ మొక్కల్ని చంపేస్తాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఓవర్ వాటరింగ్ అస్సలు కుదరదు. కటింగ్స్ విషయంలో అస్సలే కుదరదు. ఎందుకనంటే ఆ వాటర్‌నంతా అబ్జర్బ్ చేసేసుకోవడానికి దాని దగ్గర అక్కడ రూట్స్ లేవింకా. రూట్స్ ఫార్మ్ అవ్వలేదు. సో, ఎక్కువ వాటర్‌ని పోసేస్తే అవి తీసుకోలేకపోతాయనమాట. సో, వాటరింగ్ ఎప్పుడు ఓవర్ వాటరింగ్ ఉండకూడదు. వాటికి ఎంత కావాలో అంత వాటరే వేయాలి. సో, అందుకనే ఫస్ట్ మట్టిని తడిపేసుకోవడం అనేది చాలా బెస్ట్ మెథడ్ అని నేను అంటాననమాట. నాకైతే ఎప్పుడు మాక్సిమం అసలు కట్టింగ్స్ ఫెయిలే అవ్వవు సాధారణంగా. ఇంకా నేను వాటర్ ప్రాపగేషన్ చేసినప్పుడు ఏవైనా కొన్ని రూట్స్ కుళ్ళిపోవచ్చు కానీ, నేను సాయిల్ ప్రాపగేషన్ చేసినప్పుడు నా మొక్కలన్నీ మాక్సిమం బతుకుతాయి. అందుకనే నేను డైరెక్ట్ కటింగ్స్‌ని తీసుకొచ్చి సాయిల్ ప్రాపగేషనే చేస్తాను. అందుకనే ఫస్ట్‌లో కూడా మీకు వాటర్ ప్రాపగేషనా, సాయిల్ ప్రాపగేషనా అని చెప్తానన్నాను కదా! నేనైతే ఎక్కువ సాయిల్ ప్రాపగేషనే ప్రిఫర్ చేస్తాననమాట. అయితే కొన్ని మొక్కలు మనం కంపల్సరీ వాటర్‌లో పెట్టాల్సొస్తూ ఉంటుంది. అది మనం వాటర్ ప్రాపగేషన్ వీడియో చేసుకున్నప్పుడు చూద్దాం. అలాగే ఈసారి మనీ ప్లాంట్‌ని కూడా నేను చూసారా బుషీగా వచ్చేలాగా ఒకేలాగా బంచ్‌లాగా పెట్టకుండా విడివిడిగా 5 లీవ్స్ సెపరేట్‌గా వేశాననమాట. నాకు వెయిన్స్ లాగా కావాలండి. సో, అందుకని అట్లా వేసుకుంటున్నాననమాట ఈసారి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వేయడానికి రీజన్ కూడా ఏంటంటే మనకి జాన్ ఫస్ట్ వస్తుంది కదా! సో, అప్పుడు అందుకే మనం బొకేస్ అవన్నీ ఇచ్చే బదులు ప్లాంట్స్ ఇస్తే చాలా బావుంటుందని నా ఉద్దేశం. అది కూడా కొని ఇచ్చే కంటే కూడా మనం చేసి ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో, అందుకని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాననమాట. బట్ ఇంకెంతో డేస్ లేదు. ఆలోగా మరసలు ఇవి పెరుగుతాయా? బుషీగా అవుతాయా? నాకు కూడా తెలీదు. సో, ఒక ట్రైలేస్తున్నాను. ఇప్పుడు అవ్వకపోయినా నెక్స్ట్ ఏదో ఒక టైంకి గిఫ్ట్ చేయడానికన్నా మనకి పనికొస్తుందనమాట. సో, ఇట్లా అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే, మీకెప్పుడైనా సరే కటింగ్స్ చేసినప్పుడు మీకొస్తున్న ఇబ్బందులేంటి? మీకు ఎన్ని రోజులకి చనిపోతున్నాయి? మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇట్లాంటివేమన్నా సరే కామెంట్ చేయండి. వాటికి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ పాట్ చూసారా? చాలా చిన్నది. మనం సక్కలెంట్స్ పెంచుకుంటాం గదా! అలాంటిదనమాట. ఇందాక మనం వేసినవి కూడా చిన్నవే. బట్ అయి 5 ఇంచెస్. ఇది ఇంకా చిన్నది. సో, ఇందులో వేస్తే ఎంత హెల్తీగా పెరుగుతదనేది మీరు గమనిస్తారని చెప్పి ఇందులో వేస్తున్నాననమాట. నేను అప్డేట్ ఇచ్చినప్పుడు మీరు చూద్దురు గానీ, అందులో కంటే కూడా ఇందులో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతది. ఇందులో మాత్రం నేను సెపరేట్‌గా కాకుండా స్టెమ్స్ అన్నీ కలిపేసి ఒక చోట వేసేస్తున్నాను బుషీగా రావాలని. అండ్ అలా ఎందుకు వేస్తున్నాను వేలుతో గుచ్చేసి అంటే, ఒక చేతిలో ఫోనుందండి. సో, తప్పట్లేదు. నేను అట్లాగే వేయాల్సొస్తుంది. ఇంకా ఎక్కువ చేసుకొని వీడియో తీయాలంటే కాలేజ్ టైం అయిపోతుంది. సో, అందుకననమాట వేసేసాను. సో, ఇందులో కంటే కూడా మనకి ఇందులో చాలా బాగా బ్రతుకుతుందనమాట. అండ్ నెక్స్ట్ ఈ స్టెమ్స్ అయిపోయిన తర్వాత మనము కట్టింగ్స్ చేసేటప్పుడు ఒకటి చూపిచ్చాను కదా మీకు హారిజాంటల్‌గా వేస్తే ఒకటి బాగా బ్రతుకుతుంది అని ఈ స్టెమ్‌ని. దీన్ని ఇప్పుడు ప్లాంట్ చేద్దాం. దీన్ని వర్టికల్‌గా పెట్టే కంటే కూడా హారిజాంటల్‌గా పెట్టడం వల్ల ఎక్కువ షూట్స్ వస్తాయన్నమాట. సో, హారిజాంటల్‌గా పెట్టాలి అంటే మనకు ఆ చిన్న పాట్స్ సరిపోవు. సో, అందుకని తీసుకెళ్ళి చామంతి మొక్క దగ్గర పెడుతున్నాను. సో, మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. పెద్ద పెద్ద పాట్స్‌లో వద్దన్నారు. ఇప్పుడే మళ్ళీ తీసుకెళ్ళి పెద్ద పాట్‌లో ఏస్తున్నారేంటి అని. పెద్ద పాట్‌లోనే వేస్తున్నాం. కానీ అక్కడ ఆల్రెడీ చామంతి మొక్కుంది. అవునా? సో, ఆ పాట్‌లో ఉన్న వాటర్‌ని లేకపోతే దేన్నైనా ఆ మొక్క గూడా తీసుకుంటూ ఉంటుంది. మనీ ప్లాంట్‌కి ఎంత కావాలో అంత వస్తూ ఉంటుంది. నేనెప్పుడైనా మీరు గమనిస్తే ప్రతి పాట్‌లోనూ ఖచ్చితంగా పక్కన ఒక మొక్క పెడుతూ ఉంటాననమాట. నాకట్లా అలవాటు. ఎందుకంటే అప్పుడు నాకు చాలా హెల్తీగా గ్రో అయినట్టు అనిపిస్తాయి. జస్ట్ రూట్స్ ఫార్మేషన్ కోసం మాత్రమే పెడుతూ ఉంటాను. అలా ఇక్కడ కూడా చూడండి ఒక లీఫ్ పెడుతున్నాను. కొన్ని డేస్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఈ కుండీలో. ఆల్రెడీ ఇక్కడ 3 చామంతి మొక్కలున్నాయి. ఇది పెద్దదండి పాట్. సో, దానికొక రూట్ ఉంది గాబట్టి అందులో పెట్టి చూపిద్దామని. జస్ట్ ఇట్లాంటివి పెట్టినప్పుడు మాత్రమే కట్టింగ్స్ పెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను ఈ టెక్నిక్ అనమాట. అంటే తీసుకెళ్ళి ఏదో ఒక మొక్కలో పక్కన గుచ్చేస్తూ ఉంటాను. అసలు మీరు నా జేడ్ ప్లాంట్ కనుక వీడియో చూసుంటే కనుక పెద్ద పెద్ద జేడ్ ప్లాంట్స్ వచ్చాయి కదండీ! పెద్ద పెద్ద కుండీల్లో. యాక్చువల్‌గా నేను అసలు అంత పెద్ద కుండీల్లో వేద్దామని వేయలేదు. అవి నేను కావాలని వేయలేదనమాట. వేరే చిన్న చిన్న పాట్స్‌లో జేడ్ ప్లాంట్‌ని ప్రాపగేట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న కొమ్మలు ఈ పెద్ద వాటిలో వేరే మొక్కలుంటే వంకాయ మొక్కలు సంథింగ్ ఏవో ఉండేవండి అందులో. ఆ పక్కన గుచ్చా అనమాట అంతే. ఆ 2 గూడా అంతే. అట్లా గుచ్చితే ఏమైందంటే అవి చాలా పెద్దవయిపోతున్నాయి. సరే పెరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఈ వంగ మొక్కలు తీసేసిన తర్వాత అంటే వంకాయ మొక్కలు తీసేసిన తర్వాత ఇంకా జేడ్ ప్లాంట్ కోసం ఆ పాట్ వదిలేసాను. లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ కోసం అసలు అంత పెద్ద పెద్ద పాట్స్‌ని నేను వాడను. అంత పెద్దవనమాట. సో, ఇవి బాగా పెరిగాయి కదా! అని చెప్పేసి ఇంక వాటిలోనే వదిలేసాను ఆ రెండిటిని అనమాట. మీరు గమనిస్తే జేడ్ ప్లాంట్ పక్కన ఇప్పుడు ఒక స్నేక్ ప్లాంట్‌ని గుచ్చాను.
ఒక స్నేక్ ప్లాంట్ లీఫ్ అనమాట. ఎందుకంటే దాంతో పాటు దీన్ని పెడితే బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టాననమాట. మీకొకసారి స్నేక్ ప్లాంట్ కూడా ఈసారి చూపిస్తాను ఎంత పెద్దదయిపోయిందో. సో, నేను ప్రతిసారి ఏం చేస్తానంటే వేరే మొక్కల పక్కన గుచ్చడం నాకు చాలా అలవాటనమాట. సో, అట్లా వేసేస్తూ ఉంటాను. అవి నిజంగానే ఎప్పుడూ నాకు మంచి రిజల్ట్‌ని కూడా ఇస్తాయి. ఇప్పుడు చూస్తే ఈ లేడీ ఐని కూడా తీసుకెళ్ళి ఇందులో గుచ్చేస్తున్నాను. అంటే కొన్ని కుండీల్లో వేస్తాను. కొన్ని తీసుకెళ్ళి ఇలా వేట పక్కనైనా గుచ్చుతూ ఉంటాననమాట. యాక్చువల్‌గా ఇవి నాకు ఒకేసారి ఎక్కువ రిజల్ట్ చూపిస్తే అబ్బా! ఇంత బాగా అయిపోయాయా అనుకుంటూ ఉంటాననమాట. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి మనము ఆకులు లేని స్టెమ్స్ కొన్ని ఉంచాను గదండీ! ఇందాక పాలొస్తాయి అన్నాను కదా! పాలు కారిపోతూ ఉంటాయని. ఆ కొమ్మల్ని ఏం చేస్తున్నానంటే ఈసారి మట్టిలో పెడతాను. కాకపోతే ఒక్క నోడైనా, ఒక్క గీతైనా మట్టిలోకి వెళ్ళేలాగా చూడాలి. ఎందుకనంటే అక్కడే రూట్స్ ఫార్మ్ అవుతాయి కాబట్టి కొంచెం లోపలికి పెట్టాలనమాట. సో, వీటినేంటంటే పెట్టాను. వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ వస్తాయేమో ఖచ్చితంగా చూద్దాము. సో, మనము కట్టింగ్స్‌లో చేసే మిస్టేక్స్ అన్నీ మాక్సిమం మీకు చెప్పానండి. ఏంటంటే ఒకటి కట్టింగ్ ఎట్లా చేయాలి అని, సెకండ్ మిస్టేక్ ఏంటంటే వాటర్‌లో వేయాలా, సాయిల్‌లో ప్రాపగేట్ చేయాలా అని, అండ్ థర్డ్ వన్ ఏంటంటే పాట్ సైజు, ఫోర్త్ వన్ ఏంటంటే లైటింగ్ ఎంతుండాలి అని, ఫిఫ్త్ వన్ ఏంటంటే వాటరింగ్ ఎట్లా చేయాలి అని. అలాగే వేసిన తర్వాత కేర్ కోసం గూడా మనం చెప్పుకుందాం. వీటిని డైరెక్ట్‌గా సన్‌లైట్‌లో పెట్టొద్దు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ ఈ బ్యాచ్ కంటే ముందు బ్యాచ్‌కి ప్రాపగేట్ చేసినవండి. అవి లాస్ట్ వీక్ ఎప్పుడో ప్రాపగేట్ చేశాననమాట. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను అంతే. ఇవన్నీ అప్పుడు ప్రాపగేట్ చేసినవి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం రూట్స్ వస్తా ఉండొచ్చనమాట. సో, ఈ వీడియో రిలేటెడ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. ఇది మీకు ఇవి ఈజీగా బ్రతుకుతాయి కాబట్టి ఈ బాటిల్స్‌లో పెట్టాననమాట. అంటే ఈ స్టెమ్‌ని సెపరేట్‌గా పెడతానన్నాను కదా! దాన్ని తీసుకెళ్ళి బయట ఆల్రెడీ చిన్న చిన్న పాట్స్ అక్కడ కూడా రెడీగా పెట్టుకుంటాను నేను. ఏమైనా ప్లాంట్ తెస్తే పెట్టడానికి ఉంటదని మా విండోలో. సో, అక్కడ ఒక దాంట్లో పెట్టేసాననమాట. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లేదా హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.